ఏది పడితే అది మాట్లాడొద్దు. మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం. ఆ టైం అయిపోయింది. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మంత్రులకు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మీరు చక్కగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఎవరైతే చెప్పిన వాళ్ళ కోసం మీరు కౌంటర్ ఇస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది, లేకంటే లేదు. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో దగ్గర 9 మంది ఎమ్మెల్యేలు ఆబ్సెంట్ అయ్యారట. మరి అసెంబ్లీ సమావేశాలకు రాని మీరు అంతగానో ఇంటికాడ ఉండి ఏం పీకుతున్నారు? మీతో ఒరిగేది రాష్ట్రానికి. మీరు ఇట్లాంటి కార్యకలాపాలకి ముందుండి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాల్సింది పోయి మీరే దొంగలేక తప్పించుకుంటే ఇంకా పార్టీ ఎక్కడ నిలబడి ఉంది అంటే మీకు సీఎం అంటే లెక్కలేదా? నా ఆదేశాలంటే లెక్కలేదా? మీరిదే తీరుగా వ్యవహరిస్తే మిమ్మల్ని మాత్రం రాబోయే రోజుల్లో బీఫామ్స్ ఇవ్వను అనుకుంటూ రేవంత్ రెడ్డి బెదిరించాడు. ఆయనని వార్నింగ్ ఇయ్యలే, బెదిరించాడు. రేవంత్ రెడ్డి గారు పక్కాగా పగడబందీగా ఒక ప్లాన్ వేసుకున్నాడు. కరెక్ట్ టైంలో ఎమ్మెల్యేని ఎట్లా దించిపడాలో ఏది చేయాలో అది చెప్పింది. ఏమంటున్నా మీరే వినండి. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. నేను నేర్పిన సూక్తులు సూత్రాలు మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడాను అనుకోండి, లేదధ్యక్ష నిన్ననే డ్రగ్స్ కేసులో దొరికినోడు కూడా మనతో మాట్లాడుతుండు అనేది ఇట్లాంటి మాటలకు అనుగుణంగా మాట్లాడాలి మీరు అనుకుంటూ వాళ్ళని రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా ఇరికించే కార్యక్రమాలు దిశగా రేవంత్ రెడ్డి వాళ్ళని చేస్తూ ఉన్నాడు. ఆ మాట వినకుండా అసెంబ్లీకి వచ్చినా ఒకటి రాకుండా ఒకటి అనుకుంటూ కొందరు ఎమ్మెల్యేలు రాలేకపోయారు. అసెంబ్లీనే బైకాట్ చేసి చిర్రాలు రాకుండా. ఏమంటారు? మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్ అంటే మీ వ్యవహార శైలిని బట్టే బీఫామ్స్ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మీకు మీ యొక్క కథలు మీ కార్యక్రమాలు ఇప్పుడు కేసీఆర్ తిట్టుడు కానీ కేటీఆర్ తిట్టుడు కానీ హరీష్ రావుని తిట్టుడు కానీ ప్రెస్ మీట్లు పెట్టే విషయంలో కానీ రేవంత్ రెడ్డిని జోకే విషయంలో కానీ రేవంత్ రెడ్డిని పొగడే విషయంలో కానీ రేవంత్ రెడ్డిని మంచిగా తరాదులు అటు ఇటు పెట్టి జోకే విషయంలో కానీ మీరు ముందుంటేనే మీకు బీఫామ్స్ వస్తుంది, లేకుంటే మీకు బీఫామ్ రాదు. మీరు ఇదే విధంగా కొనసాగితే మీ వైఖరిని నేను మాత్రం తిరస్కరించేస్తా. మీకు బీఫామ్ కాదు కదా వార్డు మెంబర్ పోస్టులు కూడా ఇప్పించే కార్యక్రమాలు చేయాలనుకుంటూ రేవంత్ రెడ్డి బాధ్యతగా భయపెట్టిస్తున్నాడు పిల్లగాలని పాపం. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం. ఆ టైం అయిపోయింది. అబ్బా చూసిర్రా, ఇక ఆ టైం అయిపోయిందట. అంటే 2.5 సంవత్సరాల వరకు మనం కాలయాపన చేయాలి. ఈ కాలయాపనలో కేసీఆర్ అప్పు చేసిండు అని ప్రజలను నమ్మించాలి. మనం కొంత డ్రామాలు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే కమిషన్ మీద కమిషన్లు పెట్టాలి, సిట్ విచారణ పెట్టాలి. ఇట్లా పెట్టడం వల్ల నిజంగానే కేసీఆర్ అప్పు చేసి ఉండేమో కావచ్చు అనుకొని వీళ్ళు ప్రజలు మాట్లాడుకునే సందుల్లా ఇప్పుడు రైతు బంధు మింగుతాడు, తులం బంగారం మింగుతాడు, 6 గ్యారెంట్ల పైసలు మింగుతున్నాడు, రాష్ట్రంలో తీసుకొచ్చి 2.5 లక్షల కోట్ల అప్పులు మింగుతున్నాడు, రాష్ట్ర ఆమ్దాన్ని మింగుతా ఉన్నాడు, కొన్ని వేల కోట్ల రూపాయలు పందికొక్కల కన్నా హీనంగా బాధ్యతగా దోసుకొని తింటా ఉన్నారు. ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. బట్ ఓన్లీ కేసీఆర్ తిట్టేది మాత్రం పర్ఫెక్ట్గా చూస్తారు ప్రజలు. ఆ తిరిగా రేవంత్ రెడ్డి గేమ్ సాగించాడు అనమాట. ఏమంటాడు? ఇక గత ప్రభుత్వ వైఫల్యాల గురించి అనవసరం, ఆ టైం అయిపోయింది అంటాడు. అంటే పర్ఫెక్ట్గా 2.5 years మనం ఫస్ట్ ఆర్థికంగా బలపడాలి. మనం బలపడాలి. మనం రాబోయే రోజుల్లో గట్టిగా కొట్టాలన్నా ప్రతిపక్షాన్ని మొత్తం తొక్కాలన్నా ఇప్పుడు మన ప్రజలు పైసలు గుంపాలి, ఇక మొత్తం గుప్పిపడేయాలి, ఇక ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి అన్నట్టుగా ఏదో సామెత ఉంది. ఏదో ఒక వీడియో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అంటారు, కోడి బొచ్చు మొత్తం వీకేసి దాని ముందు కింద దాన వేసేస్తే అది ఒళ్ళు నొప్పి మొత్తం మర్చిపోయి ఆ దాన తినే మత్తులో ఒళ్ళు నొప్పులు మొత్తం మర్చిపోయి గింజలు తింటా ఉంటుందట. ఆ తీరుగానే రాజకీయ నాయకులు యాస్టిస్ కానీ ప్రజలకు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా రేవంత్ రెడ్డి వ్యవహారం అర్థం చేసుకోండి. ఈ కథలేంది పాడిందో మీరే చూడండి. సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇప్పుడు సీతక్క గారేమో రీల్ చేసుకుంటూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారేమో నయా జూనియర్ రీల్ స్టార్గా వాళ్ళు బనాయిర్రు, మిగతా తర్వాత కేఆర్ నాగర్ కూడా రీల్ స్టారే. తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అసలు ఉన్నారో లేరో జారబట్టి ఏడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా అవపడడం లేదు. ఇక వివేక్ వెంకట స్వామి అయితే ఆయన ప్రజలందరినీ నిలదీసుట్లా ఆయన నెంబర్ 1 వెడ్మ భోజు, మిగతా వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. వాళ్ళ నియోజకవర్గాలు మనకి గెలిచేటట్టు లేరు. ఇదంతా రేవంత్ రెడ్డి ఓ డేటాని కలెక్ట్ చేసి ఎవరెవరిని మన దగ్గర పెట్టుకోవాలి, మరి మన బ్యాచ్ దొంగల బ్యాచ్కి ఎమ్మెల్యే పదవులు ఇద్దామా, వాళ్ళకి బీఫామ్లు ఇద్దామా, లేకుంటే ఉన్నోళ్ళని తీసేద్దామా, ఇదే రేవంత్ రెడ్డి ఉంటుంది మొత్తం మెంటాలిటీ. అన్ని శాఖలలో అన్ని ఎమ్మెల్యేల పదవుల్లో అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ మనుషులే ఉండాలి. ఏది ఈ తిహార్ జైలు నుంచి చిప్పకూడదిన వచ్చిన దొంగలందరూ మంచి పదవులు ఎదుర్కోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ వేసిండు అన్నమాట. గిట్లా బెదిరిస్తా ఉన్నాడు. అందుకనే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, అసలైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ పార్టీని మీరు కాపాడుకోండి, మీ పార్టీ యొక్క పిల్లలను మీరు పటిష్టంగా నిర్మించుకోండి. రేవంత్ రెడ్డి లాంటోడు కంకర్ మాల్ కలిపే బదులు ఓన్లీ ఇసుక కలిపి వదిలేసిండు.
ఆయన ఊగిందంటే కాంగ్రెస్ కూలిపోయినట్టుగా ఉంది. అందుకనే మీ పార్టీని మీరు భద్రంగా కాపాడుకోవాలి యాజ్ ఏ సీనియర్ లీడర్లుగా. అది మీ మీదే బాధ్యత ఉంది. మీరు రాహుల్ గాంధీని కలుస్తారా, మిగతా గాంధీని కలుస్తారా, ఏ గాంధీని కలుస్తారా, కానీ కంప్లీట్గా మాత్రం రేవంత్ రెడ్డి కూల్చే కార్యక్రమం దిశగా వెళ్తా ఉన్నాడు. ఇక ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నాడు. మీరే అర్థం చేసుకోండి. నేను చూస్తూ ఉన్నా, మీ యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నా, మీ యొక్క వ్యవహారాలు చూస్తూ ఉన్నా, ఎట్లా పరిస్థితి ఏం చేసినా సరే మీరు సరిగ్గా పనిచేయకుండా మాత్రం మీకు బీఫాములు ఇచ్చేది ప్రసక్తే లేదనుకుంటూ నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. గిట్లా ఇవ్వరం మీరేం గడ్డి ఉన్నారా, మీకు అంతగానో ఏం పని ఉంది, అసెంబ్లీ రాకుండా అంతా ఇంటికాడ ఉండి ఏ గడ్డి వీక్తా ఉన్నాడు అనుకుంటూ డైరెక్ట్గా బెదిరించాడట.